హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు అండి ట్యూబ్ రోజ్ అలానే రజనీగంధ మనమైతే లిల్లీ మొక్క అంటాము. ఈ మొక్కకి ఈ సీజన్లో రైనీ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే వీటికి ఇప్పుడు సీజన్ అనమాట. మార్చి నుంచి జూలై వరకు వీటికి సీజన్. వీటి మీద ఫ్లవరింగ్ అనేది అంటే మనం ఇప్పుడు కేర్ తీసుకుంటే ఫ్లవరింగ్ అనేది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలని ఇప్పుడు చూద్దాం. లిల్లీ పువ్వులో రెండు రకాలు ఉంటాయి. డబల్ పెటల్ ఉంటుంది, సింగిల్ పెటల్ ఉంటుంది. డబల్ పెటల్ది అంతగా స్మెల్ రాదు, బట్ ఇక్కడ సింగిల్ పెటల్ది చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో అదే ఇదనమాట. నా దగ్గర ఉన్నది సింగిల్ పెటల్ది. అయితే వీటికి ఇవి ఈ విధంగా గుబురుగా ఉండడం వల్ల మిల్లీబగ్స్ అనేవి అటాక్ అవ్వడం అనేది చాలా కామన్. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఒకసారి విడదీసి లోపల ఏమన్నాయని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక దానికి మిలీబగ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే నీమాల్ స్ప్రే చేయాలి. అది ఎలా చేయాలి ఏంటనేది ప్రాపర్గా నేను ఒక వీడియో చేశాను, పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి. లిల్లీ మొక్కను పెంచాలనుకున్నప్పుడు మనం వీటిని బల్బ్స్ ద్వారా పెంచుకోవాలి. ఇవి ఉల్లిపాయలు లాగా ఉంటాయి. వాటిని మనం తీసుకొచ్చి మట్టిలో పెట్టేసుకుంటే 2 ఇంచ్ డీప్లో పెట్టుకుంటే అవి మనం మార్చి నుంచి ఏప్రిల్లో పెట్టుకోవాలి. జూలైకి మనకి వాటి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వాటి ఫ్లవరింగ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రజనీగంధ ఈ లిల్లీ మొక్క ఉంటే కనుక వాటి నుంచి ప్రాపగేషన్ అంటే మల్టిప్లై చేయాలనుకున్నా కూడా ఇదే రైట్ టైము. మనం వాటి బల్బ్స్ని తీసి విడివిడిగా పెట్టుకుంటే కనుక ఇప్పుడు చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో సేమ్ అండి, ఒక బల్బు నుండి ఫ్లవరింగ్ రావాలంటే కనీసం 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. సో అది చూసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ రైనీ సీజన్లో మెయిన్గా చేయాల్సింది, సో ఫస్ట్ పండుటాకులు ఎండుటాకులు ఇలాంటివన్నీ పీకేసి ఆ తర్వాత మట్టిని పెక్కిలిచ్చి మనం ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు సాలిడ్గా ఇవ్వాలి. దానికోసం ఇక్కడ నేను కుండి అంచులమ్మటి మట్టి మొత్తం పెక్కిలిచ్చి మట్టి తీసేసి 1 ఇంచ్, ఆ తర్వాత కుండి సైజుని బట్టి కొంచెం కంపోస్టు, అందులోనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేపపిండి కంపల్సరీ ఒక 2 గుప్పెళ్ళు, ఆ తర్వాత కొంచెం ఎప్సమ్ సాల్ట్, అలానే బోన్ మీల్ అనేది కంపల్సరీ కావాలండి. సో తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇవ్వడం వల్ల మంచి సైజ్ ఫ్లవరింగ్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిని కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ వాటన్నిటిని వేసేసి మట్టి కప్పేసి వాటరింగ్ చేయాలి. అయితే వాటరింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మట్టి తేమగా ఉండేట్టు చూసుకోవాలి. సాయిల్ కూడానండి వెల్ డ్రైన్ సాయిల్ అనేది, అంటే కొంచెం ఇసుక కలిపిన సాయిల్ ఎలా ఉంటుంది ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఒకవేళ మీ దగ్గర లిల్లీ మొక్క పాత మొక్క ఉంటే కనుక ఒక రూట్ బాండ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అయితే కనుక ఇదే రైట్ టైం. రీపాటింగ్ అనేది రూట్ బాండ్ అయినప్పుడే చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క మాత్రం రూట్ బాండ్ ఏం అవ్వలేదు కాబట్టి నేను రీపాట్ చేయలేదు, కేవలం ఫ్లవరింగ్ కోసం మాత్రం ప్రిపేర్ చేశాను. లిల్లీ ప్లాంట్ అనేది హెవీ ఫీడర్ అండి. మనం ఇప్పుడు ఇలా చేసాం కదా అని అయిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ 15 డేస్కి మనం మళ్ళీ లిక్విడ్ రూపంలో దీనికి సీవీడ్ కానివ్వండి, లేదా మస్టర్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానివ్వండి, లేదా బనానా పీల్ ఫర్టిలైజర్ కానివ్వండి, ఇస్తే చాలా మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. సో అదండి ఈరోజు వీడియో. రైనీ సీజన్లో లిల్లీ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ సీజన్కి సంబంధించి ఫ్లవరింగ్ కోసం ఎలా మనం రెడీ చేయాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరికీ షార్ట్గా షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను